జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, విద్యాభ్యాసం చేయడం అనేది 4 విధాలుగా ఉంటుందని అంటారు. అందులో ప్రధానమైనవి ఏవి? విద్యాభ్యాసం అనేసరికి ప్రధానమైన విధానాలు కొన్ని ఉన్నాయి. పుస్తకం చేతబుచ్చేసుకుని అలా చదివేస్తే ఆ చదివిన చదువు వెంటనే మాయమవుతుంది. గురువుని మించిన శిష్యుడు, గురువుని ముంచిన శిష్యుడు అని ఈనాటి కాలంలో 2 ఉపమానాలు బాగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో విద్యాభ్యాసం అన్న విషయాన్ని నీతి శాస్త్రం 4 విధాలుగా చెబుతుంది. మొదటిది గురు శుశ్రూషయా విద్య. గురువును సేవించి విద్యాభ్యాసం చెయ్యాలి. విద్యార్థి విద్యను అర్థించేటటువంటి వాడు. ఛాత్రుడు గొడుగు వలె అనుక్షణం గురువును వెన్నంటి నడచి సమస్తాన్ని తెలుసుకునేటటువంటి వాడు. విద్యాభ్యాసం అంటే అక్షరానికి అర్థం తెలుసుకోవడం కాదు సుమా. అండర్స్టాండింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటుంది ఆంగ్లంలో నిర్వచనం. విద్యాభ్యాసం అంటే వాక్యాల మధ్యన ఉండేటటువంటి పదాల పరదాల మాటన ఉన్నటువంటి అర్థాన్ని స్వీకరించడం. ఇది కేవలం గురు శుశ్రూష వల్ల మాత్రమే వస్తుంది. ఇక రెండవది పుష్కలేన ధనేనచ. పుష్కలంగా డబ్బుంది, ఆ డబ్బు వెచ్చించి విద్యాభ్యాసం చేద్దాం. పూర్వకాలంలో రాజకుమారులు ఇలా పుష్కలమైన డబ్బు నిలబలు ఉన్న కారణం చేత ఇలా మున్యాశ్రమాలను పోషించి శుశ్రూష చేసేటటువంటి వారు రాజకుమారులు. ఇరు వర్గాలలో కూడా విద్యాభ్యాసం గడిచేటటువంటి అవకాశాలను శాస్త్రం సూచించింది. ఈనాటి కాలంలో ఇలా మనం 2 విధాలుగా కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనే 3 విధాలుగా కూడా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో స్నాతకోత్తర స్నాతక విద్యలలో అడ్మిషన్లు చూస్తూ ఉంటాం. ప్రవేశాలను ఇలా గమనిస్తూ ఉంటాం. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ప్రవేశార్హతకు సంబంధించిన నియమాలు ఆధునికంగా కూడా. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనచ, ఇది రెండవది. మూడవది విద్య. విద్యకు ప్రతి సమానంగా మరి ఒక విద్య ఇవ్వడం. మీరు ఒక విద్య నాకు ఇవ్వండి, నేను మీకు మరి ఒక విద్య ఇస్తాను. మనుచరిత్ర అనే ఈ కావ్యంలో స్వరవచి తన ఇల్లాలికి ఒక విద్య ఇచ్చి ప్రతిఫలంగా మరి ఒక విద్యను తాను స్వీకరిస్తాడు. ఈ 3 విధానాలే విద్యను స్వీకరించేటటువంటి ప్రధానమైన విధానాలు. 4వ విధానం ఉందా అన్న ప్రశ్న వేసి లేదు లేదు లేదు, ఇది తస్కరాణాం పతయే అంటుంది నీతి శాస్త్రం. విద్యను నేర్చుకోవాలి అన్నప్పుడు మొదటి విధానం గురువును ఆశ్రయించి నేర్చుకోవాలి. రెండవ విధానం ఆ గురువుకు సంబంధించిన రుణం తీర్చుకునే విధంగా ప్రతిఫలం చెల్లించి స్వీకరించాలి. మూడవ విధానం గురువుకు ఒక విద్యను అందించి మరి ఒక విద్యను స్వీకరించాలి. 4వ విధానం చౌర్యేణ, దొంగతనము చేసి అని చెప్పిన ఈ శాస్త్రం దొంగతనంతో విద్య నేర్చుకునకూడదు. 4వ విధానం లేదు లేదు అనే నిర్ణయం చేస్తుంది. ఈనాటి కాలంలో విద్యాభ్యాసం అనగానే రుసుము చెల్లించడం, ఫీజులు చెల్లించడం అనే విషయంలో కనుక 2వ పద్ధతి విస్తృతంగా బహుళ ప్రచారంలో ఉంది. ఇది విద్యాభ్యాసం చేసే విధానం. గురువుగారు, కుంటిగుర్రం అందమీనం అనే ఈ ఒక పదబంధంతో ఒక దేవాలయానికి సంబంధించిన కథ ఉందని చెప్పారు కదా, ఏమిటా కథ? ఆ దేవాలయం ఏది? శ్రీరంగ క్షేత్రం ఆ దేవాలయం. అత్యంత పురాతనమైనటువంటి దివ్యక్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం ఒకటి. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో 3వ ప్రాకారం వరకు నగరమే విస్తరించి ఉండగా 4, 5, 6, 7 ఈ ప్రాకారాలలో 53 ఉప ఆలయాలతో శ్రీరంగ క్షేత్రం
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధం. ఈ క్షేత్రంలో విభీషణుల వారికి కూడా 4వ ప్రాకారంలో ఒక ఆలయం ఉంది. దేశంలోనే అతి పెద్దనైనటువంటి గరుడాళ్ళ వారి గారి దర్శనం ఈ ఆలయంలో చేసుకోవచ్చు. ఈ ఆలయంలో 6వ ప్రాకారం పైన ఒక చిత్రమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలలో ఒకటి ఒక కాలు లోపంతో ఉన్న గుర్రం, అలాగే రెండవది ఒక కన్ను లోపంతో ఉన్నటువంటి చేప. వైకుంఠానికి ఈ 106 దివ్యక్షేత్రాలను చూచిన అనంతరం లేదా శ్రీరంగ క్షేత్రమే చూచి రంగనాథుడిని సేవించి అంతరంగనాథుడు అంతారంగనాథుడే అనేటటువంటి సంకల్పంతో ఆ స్వామి రంగనాథుడు రంగరంగా అంటూ ఎవరైనా వైకుంఠానికి వెళితే ఆ వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణు ద్వారపాలకులు ఈ 2 చిత్రాలను, బొమ్మలను లేక శిల్పాలను స్మరిస్తూ మీరు వీటిని చూచారా అంటూ అడగగా చూచాము అన్న భక్తులకు మాత్రమే లోనికి ప్రవేశం అనేటటువంటి స్థానికమైన స్థల పురాణాన్ని ఈ శ్రీరంగ క్షేత్ర మహాత్మ్యం ప్రత్యేకంగా వివరిస్తుంది. స్వామి దర్శనం చేసే సమయంలో మన మనస్సు గుర్రం కంటే కూడా అతివేగంగా పరిగెత్తాలి. ఒక్కసారి శ్రీరంగ క్షేత్రం చూచిన తర్వాత మన మనస్సు కుంటి గుర్రంగా మారిపోయి ఇక్కడే ఉందాం. మిగతా 105 దివ్యక్షేత్రాలలో ప్రత్యేకత ఏమున్నది? అంతా స్వామిమయం కదా, అంతరంగనాథుడు కదా అనే సంకల్పంతో స్వామిని చూచిన కంటితో మరొకరిని చూడగలమా, ఇంకా ఈ నేత్రాలకు చూపు అవసరమా అని బోధించే నిమిత్తమే అంధమీనం. రెండవది, వేదంలో ఒక కథ ఉంది. చేపలకు మొప్పలు ఉండవు, అలాగే గుర్రం కూర్చోదు, నిలుచునే ఉంటుంది. గుర్రం కూర్చుని ఉన్నది, జీవితం అయిపోయింది అని అర్థం. చేపలు కనురెప్పలు లేవు కనుక ఆ కనురెప్పలు మూతపడే అవకాశమే ఉండదు. దైవత్వం పొందాలి, కనురెప్పలు లేనటువంటి దేవతలతో సమానం కావాలి అనే ఆలోచనలతో ఆలయ నిర్మాతలైనటువంటి పూర్వకాలపు శిల్పకారులు ఈ కుంటిగుర్రము, అంధమీనము అనే ఆ 2 శిల్పాలను 6వ ప్రాకారంలో చెక్కినట్లుగా స్థల పురాణం వివరిస్తుంది. 6వ ప్రాకారం చేరితే 7వ ప్రాకారం అంతరంగనాథుడే. శయనించిన స్థితిలో ఉండేటటువంటి ఆ రంగనాథుడిని చూస్తే చాలు, ఇంకా ఎవరిని చూచే అవసరం లేదు అన్నంత ప్రశాంతత మన మనస్సుకు చేకూరుతుంది. ఈ 2 శిల్పాల స్థల పురాణం శ్రీరంగ క్షేత్రానికి సంబంధించిన అంశం. జీవితంలో ఒక్కసారైనా శ్రీరంగం చూడాలి అని పెద్దలు అందుకే అంటారు. ఇది కథ. గురుగారు, ధర్మో రక్షతి రక్షిత అనే ఈ ప్రసిద్ధ శ్లోకం ఏ గ్రంథంలోనిది? ఈ శ్లోక పాదంలో భావం ఏమిటి? ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో న హంతవ్యో. ఈ శ్లోకం మనుస్మృతిలోనిది. ధర్మం అన్న శబ్దాన్ని వివేచన చేస్తూ యాజ్ఞవల్క్య స్మృతి ధర్మం దశక లక్షణం, 10 లక్షణాలతో ఉండేది ధర్మము అంటూ వివరిస్తుంది. ధార్యతేతి ధర్మ అని అర్థం. ధృ అనే శబ్దం ఒక ధాతువుగా సంస్కృతం మనకు బోధించే సమయంలో ధృ అనే ధాతువుకు విస్తరించేది, వివరించేది, పొందించేది, కలిగించేది అనే అర్థాలు అనేకం ఉంటాయి. ప్రకాశించేది అనే అర్థం కూడా ఉంటుంది. ధృతి అనే అర్థంలో స్వీకరిస్తూ ఉంటాం. ధృ అనే ధాతువును మనం స్వీకరించినప్పుడు పొందించే లక్షణం, అనుసరించే లక్షణం అంటే అది ధర్మం అవుతుంది. ధర్మాత్ అన్నప్పుడు ధర్మాన్ని మనం అనుసరించాలి. ధర్మ నిర్ణయం మనం చేయకూడదు. ప్రాచీనులు పెద్దలు ఎవరైతే చేసి ఉన్నారో, చెప్పి ఉన్నారో ఆ ధర్మాన్నే మనం పాటించాలి. ఇదే ధర్మ లక్షణం, ఇదే మన ధర్మం. ధర్మాన్ని చెప్పే సమయంలో ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆ స్వామికి ధర్ముడు అనే శబ్దాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం.
అలాంటి ఆ శబ్దాన్ని మనం వివేచన చేసినప్పుడు ధర్మము ఇంత శ్రేష్టమైనది, మనం అనుసరించవలసినది అయి ఉన్నది. ఈ శ్లోకపాదం తస్మాత్ ధర్మో న హంతవ్యో మనుస్మృతిలోనది. రాముడు సాక్షాత్తు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు, మూర్తి భవించిన ధర్మ నిర్మాణ స్వరూపం ఆ స్వామి రాముడు అంటూ, అలాగే కృష్ణుడు కూడా మహాభారతంలో పలు తావులలో ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని అనుసరించాలి, ఇలా ధర్మాన్ని బోధించేటటువంటి సమయంలో ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటూ బోధించారు. సామాన్యంగా మనం ధర్మం అంటే ఏమనుకోవాలి? ఏ ఉద్యోగంలో ఉన్నారో వారికి ఆ ఉద్యోగ విధి ధర్మం. నా ఉద్యోగ విధిని నేను పాటిస్తే ఆ ఉద్యోగ విధిని పాటించిన ధర్మం కారణంగా ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. చేసే పనిలో పరాకు, అసత్యం, అబద్ధం, పొరపాటుగా చేయడం, నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం, తప్పించుకొని తిరగడం, ఇవన్నీ కూడా అధర్మ లక్షణాలు అవుతాయి. అప్పుడు అధర్మ ఫలాన్ని మనమే పొందవలసి ఉంటుంది. ధర్మాన్ని రక్షించడం అంటే అర్థం ఏవో ప్రాచీనమైన సంప్రదాయాలు, పురాణాలలో ఉండే గ్రంథాంశాలు అని కాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల అనురక్తులమై విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించడం, ఇది అర్థం. గురువుగారు, జీవన్ముక్తి, కైవల్యం ఈ రెండు పదాలు అర్థాలు ఒకటేనా, వేరువేరా? జీవన్ముక్తి, కైవల్యం ఈ రెండు పదాల అర్థం ఒకటి కాదు. వేదాంతార్థంలో రెండూ ఒకటే అని వాడుతూ ఉంటారు. కైవల్యము అన్నప్పుడు ఇక మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మ లేదు, మోక్షం లభించడమే, ముక్తి లభించడమే, ఇక మనకు ఆలోచనలు లేకపోవడమే, దైహికపరమైన విధులు, పుణ్యపాపాలు లేకపోవడమే, శరీరమే లేకపోవడం, ఇది కైవల్యం. జీవన్ముక్తి అన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించడం. ముక్తి అంటే ముచిల్ మోక్షనే, ఆలోచనల నుంచి విముక్తి. కైవల్యం అంటే మరణం అనంతరం పొందేటటువంటి స్థితి. జీవన్ముక్తి అంటే బ్రతికి ఉన్నప్పుడే పొందేటటువంటి స్థితి. ఇంట్లోనే ఉన్నాం, చేతనేంతో సంపాదిస్తున్నాం, కుటుంబానికి మన బాధ్యతగా అందిస్తున్నాం, కుటుంబ నిర్వహణ చేస్తున్నాం, ఎంత చేతనైతుందో అంత, అంతకంటే మించి ప్రయత్నాలు మనం చేయకూడదు, అది అధర్మం అవుతుంది. ఎంత పిండి ఉంటుందో అంత రొట్టె సిద్ధం చేసుకోగలుగుతాం, ఎంత గ్రాసం అందిస్తామో పశువుకు అంత పాలు ఆ పశువు అందిస్తుంది, అంతకు మించి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది జీవన్ముక్తిలో మొదటి మెట్టు. ఇంట్లో ఉన్నాం, పరోక్షంగా పరమాత్మ ధ్యానం చేస్తున్నాం, శరీరం ఉన్నది, ఆలోచనలు ఉన్నాయి, నిత్యము ఉన్నది, నిత్యమైనటువంటి ధర్మాలు ఉన్నవి, అనుసరిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలతో జీవితాన్ని గడపడం ముక్తి అవుతుంది. ఇది జీవన్ముక్తి అవుతుంది. జీవన్ముక్తి పథం అంటే బ్రతికి ఉన్నప్పుడు అనుసరించేటటువంటి మార్గం. కైవల్యం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కలిగేటటువంటి స్థితి. భౌతికంగా చెప్పాలి అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తిస్తే జీవన్ముక్తి, ఉద్యోగంలో బాధ్యతగా లేక బయటికి వచ్చేసిన తర్వాత అయ్యో నేనేం పోగొట్టుకున్నానా అనే బాధ కలిగితే అది కైవల్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బాధ్యతతో ఉండాలి, ఇది జీవన్ముక్తి చెప్పేటటువంటి లక్షణం. రామాయణం మొత్తం అయిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి ఈ కావ్య రచన చేశారని కొందరు, కాదు కాదు రామాయణం జరుగుతూ ఉండగానే వాల్మీకి మహర్షి ఈ కావ్య రచన చేశారని మరికొందరు. ఇందులో నిజమేది? శ్రీరామాయణం బాలకాండ ఈ విషయాన్ని మనకు ప్రస్తావన చేస్తుంది. శ్రీరామాయణం ప్రప్రథమంగా తపస్వాధ్యాయ నిరతం అంటూ మొదటి కాండ అనంతరం వాల్మీకి మహర్షి తనకు లభించినటువంటి ఈ అనుష్టుపు ఛందస్సు, ఈ లక్షణంతో, ఈ శ్లోక సంపుటితో, ఈ విధానంతో, ఛందస్సుతో ఏ కావ్యం సృజించాలా అనే ఆలోచన చేస్తూ ఉండగా నారదుడు
ఈ కావ్యం బాగుంటుంది అంటూ రామగాథ తెలియజేయగా రామాయణాన్నే రచించే ప్రయత్నం చేశాడు మహర్షి వాల్మీకి. అంటే రామాయణం అప్పటికి గడిచిపోయింది. నారదుడు ఆ మహర్షికి ఈ కథను చెప్పి ఉన్నాడు. కథ యథాతథంగా ప్రతి అంశము తనకు స్ఫురించదే, తెలియదే, ఎలా ఏం చేయాలి అనే ఆలోచనలతో మహర్షి వాల్మీకి మళ్ళీ బ్రహ్మదేవునికై తపస్సు చేయగా బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా సంపూర్ణమైన ఆ రామాయణ గాథ అంతా కూడా గడిచిపోయిన గాథ మహర్షి వాల్మీకి తెలిసి రావడంతో తెలిసి వచ్చిన కావ్యాన్ని వాల్మీకి మహర్షి అక్షరబద్ధం చేసి వెనువెంటనే ఈ కావ్యాన్ని ఎవరికి చెప్పాలి అనే ఆలోచనలతో తన ఆశ్రమంలోనే ఉన్న కుశలవులు సోదరులకు రామాయణాన్ని నేర్పించగా కుశలవులు ఈ రామాయణాన్ని గానం చేస్తారు. రామాయణం అయిపోయిన అనంతరం మహర్షి వాల్మీకి అక్షరబద్ధం చేశాడు అనే అంశాన్ని రామాయణమే తెలియజేస్తుంది. కుశలవులు గానం చేసిన ఆ రామాయణ గాథ విన్న అక్కడ ఋషిపుంగవులు, ఈ ఇరువురు విద్యార్థులు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు. వటువులు కనుక వారికి ఏవి అవసరమో దర్భలు, కమండలములు, యజ్ఞోపవీతములు, పండ్లు, ఫలములు వీటిని బహుమానాలుగా అందిస్తారు. ఈ వృత్తాంతం మనకు చెప్పే అంశం ఏమిటి అంటే, చిన్నపిల్లలు ఏదైనా మనకు వివరించినప్పుడు వారికి బహుమానాలు ఇవ్వాలి. ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, రామాయణ గాథ గడచిన అనంతరం మహర్షి వాల్మీకి ముందుగా నారదుడితో విని తదుపరి బ్రహ్మకై తపస్సు చేసి ఈ గానంతో ఈ కథ అంతా కూడా రాసినట్లుగా రామాయణమే తెలియజేస్తుంది. ఇది సమాధానం. కలుడు అనే పదానికి అర్థం ఏమిటి? ఎవరినైనా దూషించే క్రమంలో ఈ పదాన్ని వినియోగించవచ్చా? ఈనాటి కాలంలో దూషణ, భూషణ, తిరస్కార మర్యాదలు అనేటటువంటి ఒక పదబంధాన్ని సామాన్యంగా మనం వింటూ ఉంటాం. ఎవరినైనా దూషిస్తేనే ఈనాటి కాలంలో సులభంగా పేరు తెచ్చుకోవచ్చును అనేటటువంటి అపసవ్య విధానంలో ఉన్న రాజమార్గం లోకంలోకి బహిర్గతమైంది. తిరుపతి వెంకట కవులు వ్రాసినటువంటి పాండవోద్యోగం అనేటటువంటి నాటక సంబంధంగా ఉండే పద్యాలలో గురువృద్ధ బాంధవులనేకులు చూచుచుండ అనే ఒక పద్యంలో ఈ శబ్దాన్ని మనం చూడవచ్చు. భీముడు దుశ్శాసనుడిని ఏ విధంగా తాను భవిష్యత్తులో బంధించి, హింసించి అంతం చేయబోతున్నాడో ఒక ప్రతిజ్ఞ రూపంలో లోకానికి వెల్లడి చేసేటటువంటి సమయంలో ఖలున్ దుశ్శాసనున్ అన్న పదం వినియోగిస్తాడు. ఖలుడు అన్నప్పుడు పతనమైన వాడు అని అర్థం. అలాగే లోకంలో ఉండే సంపద అంతా కూడా తనది అని స్వీకరించిన వాడు రెండవ అర్థం. ప్రధానమైనటువంటి నైఘంటిక అర్థం అతివలను అవమానించే వ్యక్తి, ఇది స్వీకరించవలసిన అర్థం. అహంతో ఉన్న వ్యక్తి, అతివలను అవమానించే వ్యక్తి, అంతా నాకే తెలుసును అంటూ అహంకరించే వ్యక్తి, ఇలాంటి వారిని ఖలుడు అనే శబ్దంతో సంబోధించాలి అని శాస్త్రం సంబోధన చేస్తుంది. ఇలా మనం గమనించినప్పుడు దూషణ, భూషణ, తిరస్కార మర్యాదలు అనే ఆ క్రమంలో దూషణం ఇలా ఉండగా మర్యాద కీర్తించాలి. ఎదుటివారిని ఎప్పుడూ కూడా మనం సానుకూలంగా గౌరవ వాచనాదులతో సంబోధించాలి అంటుంది శాస్త్రం. ఎవరిని నిందావాక్యాలతో నిరాదరించరాదు. మౌనం మేలు, శ్రేయస్కరం, ఇది పద్ధతి. గురుగారు, ఆలయాలలో ద్వారపాలకులు ఎప్పుడూ నిలబడే ఉంటారు కదా, దాని అర్థం ఏంటి? ఆలయాలలో ద్వారపాలకులు అన్నప్పుడు వైకుంఠంలో ద్వారపాలకులు నలుదిక్కుల ఇద్దరేసి ఉంటారు. పడమర వైపున ఉండే ద్వారపాలకులే జయ విజయులు. అలాగే బృహదీశ్వరాలయం తంజావూరులో 9 చోటల ఇలా నిలబడి ఉన్నటువంటి ద్వారపాలకులను మనం దర్శనం చేసుకోవచ్చు. నిలబడి ఉండడం కూడా ఒక యోగం, అదృష్టం. ఎలా నిలబడాలి
కృష్ణ పరమాత్ముడు సత్యభామా సమేతుడై లేక రుక్మిణీ సమేతుడై నిలబడి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఒక కాలు నిటారుగా ఎడమ కాలు, కుడి కాలు ఈ నిలువు కాలును కాస్త వంగి ఖండిస్తున్నట్లుగా ఉండేటటువంటి భంగిమకు ఆలీఢము అని పేరు. ఆలీఢము. ఇలా ఒక కాలుకి మరి ఒక కాలు అడ్డుగా వేసి నిలబడితే వృద్ధాప్యం రాదు, ముఖంలో మడతలు రావు. ఇలా కాకుండా రెండు కాళ్ళు కాస్త ఎడంగా ఉంచి బరువంతా కూడా నడుము పైన వేసినట్లయితే సంలీఢము అంటుంది నాట్యశాస్త్రం. వృద్ధాప్యం త్వరగా వస్తుంది. ఇలాగా నిలబడి భుజాలు రెండు కూడా కాస్త ముందుకు వంచితే ప్రత్యాలీఢము. ఇది మరింత వృద్ధాప్య కారణం అని కూడా శాస్త్రం వివరిస్తుంది. ప్రత్యాలీఢము, లీఢము, ఆలీఢము, సంలీఢము ఇలా పరిపరి విధానాలలో ఉండేటటువంటి ఈ నిలబడి ఉండేటటువంటి విగ్రహమూర్తులలో వ్యత్యస్త పాదారవిందుడిగా ఆ కృష్ణుని కీర్తించిన ఈ సంగీత శాస్త్రం సిద్ధేంద్రుల వారు సృష్టించిన కూచిపూడి నాట్య భంగిమలలో ప్రపంచ ప్రసిద్ధం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఏడుకొండలవాడు, ఆపదమొక్కలవాడు, అనాథరక్షకుడు, తిరుమలలో ఆనంద నిలయవాసుడిగా నిలబడే మనకు దర్శనమిస్తున్నాడు కదా. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరామ జయం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.